మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడు, పరిశుద్ధుడవు నా తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. అద్భుతాలు చేసే దేవుడవు నాయన, నశిస్తున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినావు నాయన. ఈ లోకాన్ని ప్రేమించి మీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపిన దేవుడవయ్యా. మానవాళ్ళు నశించిపోకుండా నీ కృపను ప్రత్యక్షపరిచిన దేవుడవు ప్రభా. ఈ వాక్యం వింటుండగా ఒక్కొక్క బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. వారితో మీరు మాట్లాడండి దేవా, మీరు మాట్లాడే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం రాజా. అయ్యా, హృదయాలను మార్చగలిగిన దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ప్రతి బిడ్డతో ఈరోజు మీరు సూటిగా మాట్లాడమని ప్రభా. వింటున్న ఈ వాక్యము వాళ్ళ జీవితంలో ఫలింపజేయమని నాయన. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం ప్రభా, ఎలా ఉందో అని నాయన వినటం కాదు కానీ నా తండ్రి, వాళ్ళ జీవితాలు మార్చబడుటకు నా తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వాక్యము ద్వారా వారి జీవితంలో కార్యం జరిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనం వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం వీళ్ళు ఎలా చెప్తారో ఏముంటుందో చూద్దామని చాలామంది వాక్యం వింటూ ఉంటారు. కానీ దేవుని మాటల్లో జీవం ఉన్నది. ఆ మాటల్ని మనం విశ్వసించినప్పుడు ఆ మాటలు మన జీవితాన్ని మార్చివేస్తాయి. అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే దేవుని వాక్కుని మనం విశ్వసించాలి. పరిస్థితులను మనం చూడొద్దు. నీ కుటుంబంలో ఈరోజు ఎట్లాంటి ఒక పరిస్థితి ఉందో ఆ పరిస్థితి వంక నువ్వు చూడొద్దు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో ఏం మాట్లాడతాడో ఆ మాటని మీరు విశ్వసించినప్పుడు మీ జీవితంలో మీరు కార్యాలు చూడగలుగుతారు. ఎలియా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో ఉంది. ఒక్కరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది. అయితే దేవుడు ఎలియాతో చెప్తున్నాడు, ఎలియా, కెరేతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వుండు, నేను కాకుల చేత నీకు ఆహారాన్ని పంపిస్తాను. అప్పుడు అది విచిత్రంగా ఉంది కదా వినడానికి. ఒక మనిషి చేత ఆహారం పంపించటం అనటము, లేకపోతే ఒక రాజుల చేత ఆహారం పంపించమనటము, లేకపోతే ఎవరి ద్వారా నేను ఆహారం పంపిస్తాను, లేకపోతే ఒక తోటలోకి నీ తీసుకెళ్తాను, ఆ తోటలో నువ్వు ఫలాలు తిను అని చెప్పటం, ఇవన్నీ ఈజీ. కానీ దేవుడు ఎలియాతో ఏమంటున్నాడంటే, ఎలియా, కాకుల చేత నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను. మనం చూస్తే ఎక్కడైనా ఆహారం ఉంటే అక్కడ కాకులు ఉంటాయి. అయితే మాంసం కానీ ఏది కానీ దొరికితే అవి తీసుకొని వెళ్ళి వేరే వాటికి ఇవ్వవు, అవే ఫస్ట్ తింటాయి. అంటే కాకులకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. అట్లాంటిది ఎలియాకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మా కాకుల చేత నేను నీకు ఆహారాన్ని నేను పంపిస్తాను. ఎలియా విశ్వసించాడు, దేవుడి మాటకు విధేయించి ఆయన కెరేతు వాగు దగ్గర వెళ్ళి ఆయన ఆ వాగు పక్కన నివసిస్తున్నప్పుడు ప్రతిదినం కాకులు ఎలియాకు ఆహారం తీసుకొని వస్తున్నాయి. వర్షము గాని మంచు గాని లేకపోవటం చేత ఆ కెరేతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు అప్పుడు ఎలియాతో చెప్తున్నాడు, ఎలియా, ఇదిగో ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి, నిన్ను సారెపతు అనే ఒక విధవరాల దగ్గరికి నేను పంపిస్తాను. ఆమె నిన్ను పోషించడానికి ఆమెకు నేను ఆజ్ఞ ఇచ్చాను, నువ్వు వెళ్ళమని దేవుడు ఎలియాతో చెప్పినప్పుడు అప్పుడు ఎలియా అనొచ్చు, ఏంటయ్యా, ఒక విధవరాలంటే ఆమెకే ఏమి ఆధారం లేదు, ఆమెనే వేరేళ్ల పైన ఆధారపడి జీవించవలసిన ఒక స్త్రీ దగ్గరికి నన్ను పంపిస్తావా అని ఎలియా దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు ఏం చెప్పాడో అలా ఎలియా వెళ్ళాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఈ సారెపతి విధవరాలు అక్కడ కొన్ని కట్టెలు వేరుకోవడానికి వచ్చింది. ఆ కట్టెలు ఆమె ఏరుతున్నప్పుడు ఎలియా ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, ఇదిగో ఒక చిన్న రొట్టె చేసి నాకు నువ్వు ఇయ్యమన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా దగ్గర ఏం లేదు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఈ కరువు వల్ల కొద్దిగా పిండి కొద్దిగా నూనె లాస్ట్కి మిగిలింది, అది చేసుకొని మేము తింటాం, ఇంకా దీని తర్వాత మాకు ఆహారం లేదు, మేము చనిపోతామని ఆమె చెప్తా ఉంది. అప్పుడు ఎలియా చెప్తా ఉన్నాడు ఏమిటంటే, అమ్మా, మొదటి అప్పాన్ని నాకు చేసి నువ్వు పంపించమ్మా, ఆ మొదటి రొట్టెని నాకు చేసి పంపించు అని చెప్పినప్పుడు ఆమె ఆ ప్రవక్త మాట విశ్వసించింది. అయ్యో, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రొట్టె ఉంటే నా కొడుకు తింటాడు, నేను తింటాను కదా అని ఆ స్త్రీ అలా అనుకోలేదు. అక్కడ అనేక మంది ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్త్రీకి ఎందుకు ఆజ్ఞాపించాడంటే ఆమె దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ, దేవుని మాటను విశ్వసించగలిగిన ఒక హృదయం ఉన్నటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము, కొంతమందికి ఆ హృదయంలో ఆ విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో స్వస్థతలు అద్భుతాలు చేయగలిగాడు. విశ్వాసం లేనప్పుడు మన జీవితంలో మనం ఏది కూడా పొందుకోలేము. అయితే ప్రియ సహోదరుడా, ఇక్కడ ఎలియా నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం ఏమిటంటే, కెరేతు వాగు దగ్గర వెళ్ళు, కాకుల ద్వారా నేను పోషిస్తా అన్నప్పుడు ఎలియా వెళ్ళాడు. ఒక విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె ద్వారా నేను పోషిస్తా అన్నప్పుడు ఎలియా వెళ్ళాడు. అయితే ఎలియా దేవుని మాటను విశ్వసించాడు. అయితే ఈ విధవరాలు ఈయన దైవజనుడని, దైవజనుని మాటను ఆమె
విశ్వసించింది కాబట్టి ఆ దేశంలో కరువు మొత్తం ఆగిపోయినంత వరకు ఆ విధవరాలు పోషింపబడ్డది. ఎట్ ద సేమ్ టైం ఎలియా కూడా పోషింపబడ్డాడు. ఈ వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డ, నువ్వు వాక్యం చూస్తూ చూస్తూ ఇది బాగుంది అది బాగుంది అని నువ్వు అయితే ఛానల్స్ టర్న్ చేయటం వల్ల నీ జీవితంలో కార్యం జరగదు. కార్యం ఎప్పుడు జరుగుతుందంటే విన్న ఆ మాటను విశ్వసించి ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే యాక్ట్ చేస్తావో, అంటే ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ కార్యం చేస్తావో, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుంటావో దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకే వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో నీకు విశ్వాసం కలుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం పలుకుతుంది. యేసయ్య సవాల్ చేస్తున్నాడు, ఈ రోజు నీ జీవితంలో కార్యాలు దేవుడు చేయగలుగుతాడని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు మనుషులకు ఎలా ఇష్టం అంటే వాళ్ళ జీవితంలో పాపం ఉంటే కూడా ఏం కాదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఇలాంటి మాటలు చెప్తే మనుషులు చాలా ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యం ఇట్లా పలుకుతుంది. దేవుని వాక్యము సరిదిద్దుటకు, హెచ్చరించుటకు, మన సరి అయిన మార్గంలో నడిపించుటకు దేవుని వాక్కు మనని హెచ్చరిస్తూ ఉంటది మన జీవితం ముందుకు వెళ్ళటానికి. కానీ మనుషులు కేవలము ఒక పాజిటివ్ గా చెప్పినప్పుడు, నువ్వు ఏది జరిగినా దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ సరిదిద్దుకోమని చెప్పినప్పుడు మాత్రము వాళ్ళు దానికి సిద్ధంగా ఉండరు. ప్రియబిడ్డ, వాక్యం ఏం సెలవిస్తున్నదంటే మనం ఎప్పుడైతే వాక్య ప్రకారం మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, అది హెచ్చరిక అయినా సరే, ఒకవేళ ఒక దిద్దుబాటు అయినా సరే, లేకపోతే ఒక అద్భుతమైనా సరే, దేవుడు ఒకసారి మెచ్చుకుంటున్నా సరే, దేవుడు నేను లేపుతాను, కృంగదల్లోంచి లేపుతానని చెప్తున్నా సరే, ఏదైనా సరే ఆ వాక్కును మనం అంగీకరించాలి మన జీవితంలో. అయితే ఈరోజు మనం చూస్తున్నాము, పాపము వలన చాలా మంది వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. పాపం విడిచిపెట్టినప్పుడు మనము ఆశీర్వాదంగా మనం మార్చబడతాము. నశిస్తున్న దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే పాపంలో ఉండి పాపంలోనే నువ్వు మరణించడానికి దేవుడికి ఇష్టం లేదు. దాంట్లోంచి లేపటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. మనం చూస్తా ఉన్నాం 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఈ లోకంలో జీవించడానికి మనకి కొన్ని ఆజ్ఞలు దేవుడిచ్చాడు. మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అంటే ఇలా జీవించాలి, అప్పుడే మనం పరలోక వారసులుగా మనం జీవిస్తామని దేవుడు పలుకుతున్నాడు. కానీ మనుషులకి ఆజ్ఞలు ఇవన్నీ వద్దు. చాలా మంది దేవుణ్ణి నమ్ముకోకపోవటానికి ఒక కారణం ఏంటంటే, దేవుని నమ్ముకుంటే మేము సినిమాలు చూడడం విడిచిపెట్టాలంట కదా, దేవుని నమ్ముకుంటే మేము తాగడం విడిచిపెట్టాలి, దేవుని నమ్ముకుంటే మేము తిరగటం విడిచిపెట్టాలి, అంటే ఆశీర్వాదం వాళ్ళకొద్దు. ఇవన్నీ చేస్తూ కూడా సేమ్ టైం ఆశీర్వాదం కావాలంటే వాళ్ళు వస్తారు. కానీ ఒకటి విడిచిపెట్టి అయితే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనుషులు సిద్ధంగా లేరు. నీ జీవితంలో టీవీ చూస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఒక నిర్ణయంతో ఉండాలి. అదేమిటంటే, నీకు ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఈ లోకంలో ఉన్న అదే అలవాట్లలో, అలాగే కృంగుదలలో, అలాగే ఏడుపుతో, అలాంటి జీవితంలో నువ్వు జీవించాలా? ఒకవేళ అది ఆశీర్వాదం నీకు కావాలంటే దీన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని నువ్వు పట్టుకోవాలి. పాపం చేసినప్పుడు, పాపం మన లోపల ఉన్నప్పుడు మన ప్రార్థన పరలోకం చేరదు. స్కూల్లో చదవటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాగే రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే రూల్స్ రెగ్యులేషన్ లేకుండా నేను ఇష్టం వచ్చినట్లు నేను వాహనం నడిపిస్తానంటే అలా సాధ్యమా? దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. స్కూల్కి నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతానంటే నువ్వు జ్ఞానం సంపాదించగలుగుతావా? స్కూల్లో నువ్వు సంపాదించలేవు. అలాగే దేవునిలో నువ్వు నడవాలంటే దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఆజ్ఞలు పాటించినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఈరోజు పాపం మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే పాపాన్ని మనము అర్థం చేసుకోవాలి. మొదటిగా ఏంటంటే పరీక్ష, శోధన, ఈ రెండిటి మధ్యలో ఈ వ్యత్యాసం మనకు అర్థం కావాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చూస్తే, చాలాసార్లు మనుషులు చెప్తుంటారు ఏమనంటే, దేవుడు నన్ను ఎందుకు ఇట్లా శోధిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఒకరోజు ఒక స్త్రీ చెప్తున్న మాట. అయితే ఆమె ఏమంటుందంటే, ఆమె ఎక్కడో ఒక దూర ప్రాంతంలో ఆమె నివసిస్తా ఉంది.
నివసిస్తున్నప్పుడు తన భర్త అంటే ఏ కుటుంబ బాధ్యతలు కానీ ఏవి కానీ చూడనప్పుడు అయితే ఆ భర్త స్నేహితుడు ఒకడు ఇంటికి వస్తా ఉన్నాడు. దాని ద్వారా అయితే వీళ్ళకి ఒక ఇల్లీగల్ ఎఫైర్ అయింది, ఒక అక్రమ సంబంధం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ భర్త ఇరెస్పాన్సిబుల్ గా తిరుగుతూ తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయనే అన్ని పోషిస్తా ఉన్నాడు కుటుంబంకి అంతా కూడా. అయితే బిడ్డల్ని చదివించడం నుంచి అన్ని పనులు ఆయన చేస్తా ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఒకరోజు ఈ సహోదరి సువార్త వినటానికి వెళ్ళిందంట. వినటానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు అరే పాపం చేయకూడదు అనే వాక్యాన్ని విని ఆ ప్రాంతం అంతా కూడా వదిలిపెట్టి ఇంకొక దూర ప్రాంతానికి ఆమె జీవించడానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక కొద్ది సంవత్సరాలు అయిపోయింది. అయితే భర్త చనిపోయాడు, పిల్లలు కూడా కొద్దిగా పెద్దగా అయిపోయారు. పెద్దగా అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో వెతుకుతూ అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చాడంట. ఈమె ఇన్ని రోజులుగా దేవుని వెంబడిస్తుంది. కానీ ఈ సహోదరి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇక్కడ భర్త చనిపోయినాక నాకేం ఆధారం లేక నేను చాలా కష్టపడుతున్నాను, అయితే నా ప్రార్థన ఆలకించి దేవుడు మళ్ళీ ఇతన్ని ఇక్కడికి నడిపించాడేమో అని ఆమె చెప్తాంది. చెప్పినప్పుడు ఆమె ఒక కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నాకు చెప్తుంది, అక్క మీరు ప్రార్థన చేయండి అక్క, ప్రార్థన చేసినందువల్లనే దేవుడు ఇతన్ని పంపించాడేమో. నేను ఒక్కటే చెప్పాను, అమ్మా పాపం చేయటానికి కీడు చేయటానికి దేవుడు ఎవరిని కూడా శోధించడు. పాపం చేయటానికి పాపాన్ని విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి ఇంత దూర ప్రాంతం వచ్చి నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునిలో నిలబడలేకపోతే అయితే అంతం వరకు నువ్వు దేవునిలో ఎలా నీ రక్షణను నువ్వు కొనసాగుతావని ఆ సహోదరితో చెప్పి నేను ఆమె కొరకు ప్రార్థన చేసి నేను పంపించి వేశాను. వాక్యం చేస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఏమనుకుంటారంటే ఇది దేవుడు కల్పించిన అవకాశమే. అన్ని అవకాశాలు దేవుడు కల్పించినవి కాదు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు కల్పించినవి కాదు. అయితే దీన్ని మనము డిజర్న్మెంట్ కావాలి, మనకు ఒక వివేకం కావాలి. దేవుని వాక్యంతో ప్రతి ఒక్క దాన్ని మనం సరిచేసి చూడాలి. ఇది దేవుడి దగ్గర నుంచి వస్తుందా, సాతాన్ దగ్గర నుంచి వస్తుందా? వాక్యం ఇక్కడ క్లియర్ గా పలుకుతుంది, దేవుడు కీడు విషయమై ఎవరిని కూడా శోధించడు. ఒక మనిషిని పాపంలోకి పంపుతూ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటాడా? పాపంలోంచి విడిపించి మనిషిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడా? అయితే వాక్యం నీకు తెలిస్తే, నిజంగా క్రీస్తు ప్రేమను గ్రహించిన వాళ్ళైతే ఈ వ్యత్యాసము వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ వచనం మనం చూస్తా ఉన్నాం, అదేంటంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే మనిషి లోపల ఇంకా ఎక్కడో ఆశ, పాపం పట్ల ఒక వాంఛ కలిగి ఉండటం ద్వారా ఇది అవకాశం వచ్చినప్పుడు ఇది దేవుడే కల్పిస్తున్న అవకాశం అని వాళ్ళు ఊరికే దేవుణ్ణి అట్లా చెప్తా ఉంటారు అనమాట. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే అది వాళ్ళ హృదయంలో లోపల ఉన్న ఒక ఆశ, ఒక కోరిక. దాన్ని బట్టి వాళ్ళు ఈడవబడి మరలు గొల్పబడి వాళ్ళు పాపం పరిపక్వమైనాక అది మరణంని అంటదంట. మనం చూస్తా ఉన్నాము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు శోధకుడు వచ్చి యేసుక్రీస్తుని శోధించాడు. నీకు ఏ బలహీనత ఉందో ఎగ్జాక్ట్ గా ఆ బలహీనత దగ్గరే సాతాను నిన్ను శోధిస్తాడు. ప్రియబిడ్డ, నీకు డబ్బు అవసరం ఉందంటే రకరకాల రాంగ్ వేస్ లో డబ్బు సంపాదించడం నీ ముందుకు తీసుకొని వస్తాడు. ఒకవేళ భర్త ప్రేమ నీకు లేదు, భార్య ప్రేమ నీకు లేదు అని ఒకవేళ అట్లాంటి ఒక స్థితిలో ఉంటే అయితే ఉట్టిగా ప్రేమ చూపించే వాళ్ళని సాతాను నీ ముందుకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారా నిన్ను పట్టుకొని వాడు పడేయటానికి అటువంటి వ్యక్తుల్ని తీసుకొని వస్తాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆశలు, ధనము, బంగారము ఇట్లాంటి వాటిలో నీకు ఇష్టంగా ఉంటే అయితే అటువంటి ద్వారా పడేయటానికి సాతాను ప్లాన్లు చేస్తా ఉంటాడు. మత్తయి 4లో మనం చూస్తా ఉన్నాం, యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడు. అయితే సాతానికి తెలుసు యేసే ఆకలిగా ఉన్నాడని, కనుక సాతాను వచ్చి చెప్తా ఉన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్తా అన్నాడు. చాలా మంది మనం న్యూస్లలో చూస్తున్నాము, పేపర్స్ లో చూస్తున్నాము, వాళ్ళకి సినిమా యాక్టర్లు కావాలని, చాలా తొందరగా డబ్బులు సంపాదించాలని, అయితే వాళ్ళు ఎప్పుడైతే అట్లాంటి ఒక ఆశతో వాళ్ళు ఉంటున్నారో అయితే ఆ ఆశను తెలుసుకొని మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని మోసం చేసి వ్యభిచారంలోకి తీసుకొని వెళ్తున్నారు. ఇలా అనేక మంది మనం న్యూస్ లో, పేపర్స్ లో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ లోపల ఉన్న కోరిక, దాన్ని బట్టి వాళ్ళ పాపంలోకి ఈజీగా వాళ్ళు ఈడవబడుతున్నారు. ఏదైతే ఏంటి, వాళ్ళ కోరిక తీరాలి, అదే వాళ్ళ గురి ఉంది. కానీ దీని ద్వారా మా జీవితం ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నామని మనుషులు ఆలోచించుకోలేకపోతున్నారు. అందుకనే యాకోబు రాసిన లేఖలో వాక్యం చెప్తుంది, కీడు విషయమై దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని శోధించడు. పరీక్షకి శోధనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఒక మనిషిని పరీక్షించినప్పుడు అయితే ఆశీర్వాదంలోంచి అధికమైన ఆశీర్వాదంలోకి దేవుడు మనిషిని తీసుకొని వెళ్తాడు. పరీక్ష జరుగుతున్నప్పుడు ఆ మనిషి జీవితంలో శ్రమలు, కష్టాలు ఇవన్నీ కలుగుతుండొచ్చు, కానీ దాని తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వాదంలోకి తీసుకొని వెళ్తాడు. అయితే పరీక్షకి
శోధనకి సాతాన్ దగ్గర నుంచి వస్తున్న దానికి, దేవుడి దగ్గర నుంచి వస్తున్న దానికి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. మనం చూస్తా ఉన్నాము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా నీవు అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. దానికంటే ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీకు సంతానాన్ని ఇస్తానని పిలిచాడు. ఎన్నో సంవత్సరాల అబ్రహాము విశ్వాసంతో ఆయన వేచి ఉన్నాడు. వేచి ఉన్నప్పుడు అయితే సారా చెప్తుంది, అయ్యా ఇంకా మనకు పిల్లలు కలగలేదు, ఈ దాసిరాలతో నువ్వు వెళ్ళినప్పుడు ఈమె ఒక కుమారుని గంట, ఆ కుమారుడు మనవాడైతాడు, మన కుమారునిగా మనం పెంచుకోవచ్చు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆగారుతో వెళ్ళినప్పుడు ఆగారికి ఒక కుమారుడు పుట్టాడు, అతనే ఇష్మాయేలు. కానీ ఎప్పుడైతే ఇష్మాయేలు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు, ఇదిగో సారా వల్ల కనిన కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తాను, ఇష్మాయిల్ కూడా నేను ఆశీర్వదిస్తాను, కానీ ఈ హాగారు ఇష్మాయిల్ మీ దగ్గర ఉండడానికి వీల్లేదు, నువ్వు పంపించేసేయి, నీ భార్య మాట వినమన్నప్పుడు హాగారుని అలాగే ఇష్మాయిల్ని పంపించేసినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము అబ్రహాం బాధపడ్డాడు. ఎన్నో రోజుల తర్వాత కలిగిన ఏకైక మొదటి కుమారుడు ఇష్మాయిలు. అయితే అతన్ని పంపిస్తున్నప్పుడు అబ్రహాంకు చాలా బాధ కలిగింది. దాని తర్వాత దేవుడు అబ్రహామును దీవించాడు. ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకును చాలా ప్రేమించాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మొరియా కొండ మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పాడు. ఇష్మాయేల్ని అయితే నువ్వు పంపించమని చెప్పాడు. అయితే పంపించేయటం అంటే ఒకవేళ నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, అయితే నేను నాతో లేకపోయినా, నేను చూడకపోయినా నా కుమారుడు ఎక్కడున్నా సేఫ్ అని అనుకోవడం చాలా తేలిక. కానీ దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, ఆయనను పరీక్షించడానికి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నువ్వు చాలా ప్రేమించిన నీ కుమారుణ్ణి నువ్వు బలిగా అర్పించమని అబ్రహాము నీ పరీక్షించటానికి దేవుడు ఈ మాట చెప్పాడు. కానీ అబ్రహాము ఆ పరీక్షకు నిలిచాడు. తన కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళాడు. ఆ పరీక్షలో నిలిచిన తర్వాత దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చివేశాడు. అయితే ఆ పరీక్ష తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడు. ఆయన సంతతిని దేవుడు దీవించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరీక్ష తర్వాత దేవుడు డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ప్రతిదాన్ని కూడా కీడు కోసం కాదు కానీ మేలు కోసం ఆయన చేస్తాడు. అలాగే యోబు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, యోబు జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి. కుమారులు మరణించారు, కుమార్తెలు మరణించారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్ని పోయినాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, యోబు నోటి మాటతో కూడా ఆయన తప్పు చేయలేదు. అంటే ఈయన ఎక్కడ తప్పు చేస్తాడా, నోటి మాట ద్వారా తప్పు చేస్తాడా, నన్ను దూషిస్తాడా అని ఎంత ఆయనను వెతికినా కూడా యోబు నోటి మాటతో కూడా తప్పు చేయలేదు. అయితే యోబు గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే, యోబుకి రెండంతల ఆశీర్వాదాలు యోబు తన జీవితంలో పొందుకున్నాడు. పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో మనం నిలిచిన వారం అయితే దాని తర్వాత దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని నమ్ముకొని నమ్మకంగా దేవునిలో నువ్వు, విశ్వాసంలో నువ్వు దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో చాలా పరీక్షలు వస్తున్నాయేమో. అయితే ఆ పరీక్షలు దేవుడు నీకు కలగజేసినప్పుడు నువ్వు ఏమి నిరసించటం అవసరం లేదు, కృంగిపోవటం అవసరం లేదు. ఆ పరీక్షలన్నిటి తర్వాత అబ్రహామును నిలిపిన దేవుడు, ఆ పరీక్షలన్నిటి తర్వాత యోబును నిలిపిన దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వాదంగా ఆయన మార్చివేస్తాడు. కానీ ఈ పరీక్షలు దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయా, సాతాన్ దగ్గర నుంచి వస్తున్నాయా మనం తెలుసుకోవాలి. అయితే పరీక్ష వచ్చినప్పుడు అది కీడు కొరకు కాదు కానీ మేలు కొరకు వస్తుంది. కానీ శోధనలు వచ్చినప్పుడు అవి సాతాను దగ్గర నుంచి వస్తాయి. పరీక్ష మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, దేవుని పరీక్ష. కానీ శోధన మనకి శాపాలు తీసుకొని వస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తున్నాం ఏమిటంటే, యేసుక్రీస్తు మన వలె శోధింపబడ్డాడు కానీ ఆయన ఎన్నడూ కూడా పాపము ఆయన చేయలేదు. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా పరీక్షల గుండా వెళ్తే నువ్వేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు, నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ శోధనలన్నిటిని జయించిన దేవుడు అవన్నీ జయించే శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మీరు మెలకువతో ఉండండి అని ఆయన చెప్తా ఉన్నాడు. శోధనలో ప్రవేశించకూడదు, శోధన రావచ్చు కానీ దాని లోపలికి ప్రవేశించకూడదని వాక్యం సెలవిస్తుంది. మనిషి తన స్వకీయ అంటే తన సొంత ఆశల చేత పాపంలోకి నడిపించబడతాడు. అయితే అలాంటి ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ
సిరియా దేశపు నయామాను అనే ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి వచ్చింది. అయితే ఎలీషా దగ్గరికి స్వస్థత కొరకు ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి ఈ నయామాన్ వచ్చినప్పుడు ఎలీషా బయటికి రాలేదు. ఆయన చెప్తున్నాడు, యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు మునిగినప్పుడు ఈ కుష్ఠరోగం అంతా వెళ్ళిపోతుంది అన్నప్పుడు నయామాన్ వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి బయటకు వచ్చినప్పుడు ఆయన చర్మం అంతా కూడా స్వస్థత చెందాడు. అప్పుడు ఆయన ఎలీషా దగ్గరికి బహుమానాలు తీయటానికి వచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు, అయ్యా నీవు అన్యుడవు, నీ బహుమానాలు నాకొద్దు, నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నప్పుడు అక్కడే ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్న గేహాజీ మాత్రం తన కన్ను ఆ డబ్బు మీద ఉంది. ఏంటి మా గురువు ఏమైనా పిచ్చోడా, అసలు ఎందుకు ఈయన ఇంత డబ్బులు తీసుకొని వస్తే తీసుకోవటం లేదు అని అలా అనుకొని, అయితే ఎలీషా డబ్బు తీసుకోనందుకు కారణంగా గేహాజీ నయామాన్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా డబ్బు కొద్దిగా వస్త్రాల కొరకు ఆయన వెనకాల పరిగెత్తి అవి తీసుకొని వచ్చాడు. గేహాజీ ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తా ఉన్నాడు. ఎలీషా ఎలియా దగ్గర శిష్యరికం చేశాడు. అయితే ఎలియా దగ్గర ఎలీషా ఉన్నప్పుడు ఎలీషా హృదయం అంతా కూడా అభిషేకం మీద ఉంది. అయితే ఎలియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నీలో ఉన్న 2 అభిషేకం నాకు కావాలని ఎలీషా ఆశపడి ఆ 2 అభిషేకం పొందుకున్నాడు. కానీ శిష్యరికం చేసిన ఈ గేహాజీ మాత్రం తన హృదయం ఎప్పుడు కూడా ఈ డబ్బు మీదనే ఉంది ఆయన హృదయం. కనుక ఆయన ఎప్పుడు కూడా డబ్బు ఎలా పొందుకోవాలని ఆ నయామాన్ వెనుక పరిగెత్తి ఆయన అభిషేకం పొందుకోలేదు. కానీ నయామాను వదిలిపెట్టిన ఆ కుష్టి రోగాన్ని తన సంతతికి ఆయన ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎలీషా శపిస్తున్నాడు, ఇదిగో నయామాన్ని వదిలిపెట్టిన అదే కుష్ఠరోగము నీకొచ్చునుగాక అని. అయితే ఎప్పుడైతే అది అంటున్నాడో వెంటనే కుష్ఠతో గేహాజీ నింపబడ్డాడంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు నీ సొంత ఆశతో ఈడవబడి అనారోగ్యంతో ఉన్నావేమో, నీ సొంత ఆశతో ఏదేదో చేద్దామని వ్యాపారం చేసి నష్టపోయి ఉన్నావేమో, అయితే దానికి దేవుడే ఇలా చేశాడని నువ్వు బ్లేమ్ చేస్తున్నావేమో. అయితే ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నేను తెలియకుండా ఇది చేశాను ప్రభా, అయితే నేను పాపిని ఒప్పుకుంటే నీ రక్తము ద్వారా నా ప్రతి పాపం కడిగివేస్తున్నా నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా దేవా, నా పాపాన్ని కడిగివేమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాన్ని ఆయన కడిగివేస్తాడు. ప్రియ బిడ్డ, ఒక పాపం ఏంటంటే తన సొంత ఆశలతో ఒక మనిషి చేసే పాపం. రెండో పాపం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పితరుల నుంచి వస్తున్న పాపాలు, అయితే శాపాలు, జనరేషనల్ కర్సెస్. అయితే మనం చూస్తున్నాము కీర్తన 51:5 మనం చూసినట్లయితే, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని దావీదు చెప్తున్నాడు. మనం పాపంలోనే జన్మనెత్తాము, ఆ పాపం ద్వారా తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తిని ఎట్లాగైతే పిల్లలు పొందుకుంటున్నారు, అలాగే వాళ్ళ ద్వారా వస్తున్న శాపాలు కూడా పిల్లలు పొందుకుంటున్నారు. అయితే అందుకే నేను నిర్గమాకాండం 20:5 మనం చూస్తున్నాము, ఒక మనిషి దేవుని ఆజ్ఞలో జీవించినట్లయితే ఆ మనిషి 1000 తరాల వరకు ఆ సంతతిని దేవుడు దీవిస్తాడంట. అయితే అదే మనిషి దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించినట్లయితే 3 నుంచి 4 తరాల వరకు దేవుడు ఆ సంతతిని నేను శపిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజు నువ్వు భరిస్తున్న శాపము ఇది నీకు తెలియక నువ్వు చేసిన పాపం వల్ల వచ్చిన శాపమా, లేకపోతే తెలిసే నువ్వు చేసిన దానివల్ల పొందుకున్న ఒక శాపంలో, ఒక బలహీనతలో నువ్వు ఉన్నావా, ఇరుక్కులో ఉన్నావా, అట్లా పట్టబడున్నావా, లేకపోతే నువ్వు మంచిగా దేవునిలో జీవిస్తున్నా కూడా ఏం జరుగుతుందో నీ కుటుంబంలో అర్థం కాని ఒక స్థితిలో, అయితే పితరుల నుంచి వస్తున్న ఒకవేళ పాపంలో నువ్వు ఉన్నావా, అయితే నెహెమీయా ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, ప్రభా నా పితరులు చేసిన పాపాన్ని నువ్వు మన్నించమని. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, ప్రభా నా పితరులు చేసిన పాపాన్ని మన్నించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఏమిటంటే, ప్రభా ఇది నా తల్లిదండ్రులు చేసిన పాపం గాని, తరతరాల నుంచి వస్తున్న పాపం గాని, అలాగే ప్రభా అయ్యా నా ఇష్టపూర్వకంగా నేనే కావాలని చేసుకున్న పాపం కానీ ప్రభా, వీటన్నిటి నుంచి నన్ను ఈ రోజు విడుదల చేసి ప్రభా నా ఆశీర్వాదంగా మార్చమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈ రోజు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం చెప్తుంది, అక్కడ మనిషి పాపం చేసినప్పుడు తన శరీరంలో అనారోగ్యం తెచ్చుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అంటే లోపల పార్ట్స్ అన్ని పాడైపోతున్నాయి. గుట్కాలు తినటం వలన అయితే మౌత్ క్యాన్సర్ వస్తుంది, వ్యభిచారం చేయడం వలన ఎయిడ్స్ వస్తుంది. కానీ అది చివరికి వచ్చినప్పుడు ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచటం లేదు అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఈ రోజు నీకు విడుదల చేస్తాడు. కీర్తన
32:1-5 మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మన పాపాలని మనం దాచుకున్నప్పుడు దాంట్లోనే మనం పట్టబడి ఉంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటన్నిటిని మనం ఒప్పుకుంటే, అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమిటంటే, నా ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి, ఎండకి సారమంతా పోయిన చెట్లలాగా అట్లా నేను ఉన్నాను, కానీ ఎప్పుడైతే నా పాపం నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నానో దేవుడు నా దోషములన్నిటినీ కూడా ఆయన మన్నించాడు అని చెప్తా అన్నాడు. మార్కు సువార్తలో ఒక పక్షవాయు రోగిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాక్యం బోధిస్తుంటే లోపలికి రావటానికి చోటు లేనందున పైకప్పు నుండి ఆ పక్షవాత రోగిని కిందికి దింపుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీకు ఎంత గొప్ప విశ్వాసము, అయితే నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తా అన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి పక్షవాతం దేని వలన వచ్చిందంటే ఆయన చేసిన పాపం వలన ఆ పక్షవాత రోగం వచ్చింది. కనుక యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని. ప్రియ బిడ్డ, ఈ రోజు నీవు చేసిన పాపం వలన అనారోగ్యంలో ఉన్నావా? నువ్వు చేసిన పాపం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించినప్పుడు ఆశీర్వాదం నిలుపుకోలేక, డబ్బు నిలుపుకోలేక, ఇష్టానుసారంగా జీవించి అన్ని కోల్పోయి ఈ రోజు నువ్వు అలా ఉన్నావా? అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తిరిగి నిన్ను ఆశీర్వదించగలడు. అయితే కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతిదినం అడగాలి, ప్రభా నీకు ఇష్టం లేనిది. కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేసినాడు, ప్రభా నీకు ఇష్టం లేనిది ఏదుందో నా హృదయాన్ని పరిశీలించి నీకు ఇష్టం లేని ప్రతి ఒక్కటి తీసేసి సత్యమైన మార్గంలో, నిత్యమైన మార్గంలో నన్ను నడపమని దావీదు ప్రార్థన చేసినట్లుగా ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే మీ పితరుల శాపం నుండి, మీరు చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి వచ్చిన శాపం నుంచి, అనారోగ్యం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, సాతాను బంధకాల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు ఈ రోజు నేను విడిపిస్తాడు. ప్రియ బిడ్డ, పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం చేస్తేనే దురాత్మలకు మన మీద అధికారం ఉంది. పాపం చేయకపోతే ఆయన రక్త ప్రోక్షణ కింద ఉంటే సాతానుకు మన పైన అధికారం లేదు. తిరిగి ఆయన రక్త ప్రోక్షణ కిందకి వచ్చి, అయితే ఆయన ఆత్మ నడిపింపులోకి వచ్చి, అయితే నువ్వు ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు అన్నిటి నుంచి ఈ రోజు నీకు విడుదల చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా పాపం దాని పర్యవసనం ప్రభా, అయ్యా సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ప్రభా. ఇదిగో ప్రభా, పాపం ద్వారా అనేక మంది నా తండ్రి శాపాన్ని తెచ్చుకున్నారు నాయన. అయ్యా గేహాజీ నాయన కుటుంబానికి ఆశీర్వాదం సంపాదించవలసిన వాడు, అయ్యా కుష్ఠరోగాన్ని సంపాదించాడు ప్రభా. ఈ రోజు నాయన కుటుంబంలో ఆశీర్వాదంగా ఉండవలసిన బిడ్డలు ప్రభా, అయ్యా శాపంలో, పాపంలో, బంధకాల్లో ఉన్నట్లయితే ప్రభా, ఇప్పుడే నాయన ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు విడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో రాజా నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడవు నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎండిపోయిన మొద్దు నుండి చిగురు పుట్టించగలిగిన దేవుడవు నా తండ్రి. యేసు ఇప్పుడే ప్రభా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించి నా తండ్రి విడుదల చేసి, సాతాను హస్తంలోంచి విడుదల చేసి ప్రభా, అయ్యా అయ్యా మీ వెలుగులోకి బిడ్డని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.